Namaste guys, welcome back to the brand new video of the channel Mr. Tota, and this is Mr. Tota and వీడు మా బుడ్డోడు. This is our బుడ్డోడు. వీడియోని గట్టిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గుంటూరు నుంచి అన్నవరంకి అయితే ట్రైన్లో వెళ్ళిపోతున్నాం అనమాట. వచ్చే దారిలోనే మా వాడు పొనుకొని పోయాడు. ఇంకా అదే చనువు అని చెప్పి మా అక్క గోర్లు కట్ చేసేస్తుంది వాడి, ఒకటే గీసుకుంటున్నాయి అని చెప్పి. అది కట్టెర కాదండి బాబు, మీరు కానీ ట్రై చేసారు. అది గోర్ల కట్టరు, చిన్నపిల్లలది, ఆన్లైన్లో దొరుకుతుంది అదనమాట. ఇంకా మా ఊళ్ళందరూ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము. టైంకి వస్తే ఎప్పుడు ఈ ట్రైన్ టైంకి ఉంటుంది కదా, మనకు 10 నిమిషాలు ఆలస్యం అయితే చాలు, కరెక్ట్ టైంకి వచ్చి కూర్చునిద్ది. అదే ముందే వచ్చామంటే అదే లేట్ చేసిద్ది. అరగంట వెయిటింగ్ తర్వాత ట్రైన్ వస్తుందని అనౌన్స్ చేశారు. సో మా సీట్ నెంబర్స్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోతున్నాం. మా బుడ్డోడు అయితే లేచేసాడు ట్రైన్ వచ్చే టైంకి. ఇగో ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇది వచ్చి జన్మభూమి ట్రైన్. ఒక 10-15 డేస్ ముందే మేము టికెట్స్ బుక్ చేసేసుకున్నాం అనమాట ఆన్లైన్లో. మీరు కన్ఫర్మ్ అయితేనే టికెట్స్ బుక్ చేసుకోండి, ఎందుకంటే మా వాళ్ళు చాలా మంది వస్తామని ఆగిపోయారు. సగం కన్నా తక్కువ అమౌంటే వచ్చింది మాకైతే అదనమాట. ఇంక మన సంగతి తెలిసిందే కదా, ఇండియన్ సంగతి. పులిహార దద్దోజనం ఇవి అయితే తీసుకెళ్లకుండా ఉంటామా? వెళ్ళాము, ఎక్కంగానే చక్కగా అందరం కూర్చొని ఓపెన్ చేసేదాం. మా బుడ్డోడు చూడు, మేము తింటున్నామని చెప్పి వాడు కూడా చేత్తోనే తినాలని పట్టాడు. తినిపిస్తుంటే అస్సలు తినట్లేదు, చేతిలోనే పెట్టమంటున్నాడు. అలా ముద్దలు పెట్టి చేతిలో పెడితే దాన్ని నోట్లో పెట్టుకుంటున్నాడు వాడు చక్కగా. ఇది వచ్చేసి మామిడికాయ పులిహార, పుల్లగా ఏమా ఉందిలేండి. మామిడికాయ పులిహార, రోటి పచ్చడి, దద్దోజనం, ఊరమిరపకాయలు ఏమన్నా తింటా జర్నీ చేస్తే భలే ఉంటది కదా. ఇదేంటో మీకు తెలుసా? ఉసిరికాయ జాము మా అక్క తీసుకొచ్చింది. చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం, మా ఇంట్లోనే ఉండేది ఉసిరి చెట్టు. కోసుకోవడం చేసుకోవడం పని ఏముండదు, పంచదార పాకం, ఉసిరికాయలు అంతే. ఏమా టేస్ట్ ఉంటుందిలేండి. ఇంకొకటే అల్లరి చేస్తున్నాడని చెప్పి వాడిని తీసుకెళ్లి పైన కూర్చోబెట్టాము. అక్కడ కూడా మాట వినట్లేదాడు. మొత్తం 5.5 hours వెరీ లాంగ్ జర్నీ, 5.5 గంటలు వచ్చేసాం మొత్తానికి. రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాప్ నుంచి కానీ ఈ దేవస్థానం బస్సులు అయితే ఉంటాయి. కుదిరితే దీంట్లోనే వెళ్ళండి. ఆటోస్ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తాయి. ఇవి చాలా తక్కువ అమౌంట్ తీసుకుంటాయి అనమాట. రైల్వే స్టేషన్ నుంచి కొండ మీద వరకు గుడి ఎదురు దింపేస్తారు. లేట్ నైట్స్ అయితే దొరకవు, డే టైం అయితే ఎప్పుడైనా దొరుకుతాయి. కొండ మీదకి అయితే వచ్చేసాం అనమాట. లాస్ట్ బస్ 6కో 7కో అనుకుంటా. మా అల్లుడు ఈ గ్యాప్ లో డైపర్ ఫిల్ చేసాడు అనమాట. డైపర్ చేంజింగ్ టైం ఇది. ఇక్కడే రూమ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఇదే ఆఫీసు, ఇవే రూమ్స్ కూడాను. ఆన్లైన్లో బుక్ చేసాము. రూమ్ వచ్చేసి 500 రూపీస్ పడింది. ఓటీపీ అది చెప్పేసి కన్ఫర్మేషన్ చేసుకున్నాక ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. 2 రూమ్స్ అయితే వచ్చినాయి, 2 బెడ్రూమ్స్. దానిలో 4 బెడ్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఒక బాత్రూమ్, ఒక వాష్ ఏరియా, ఒక బాల్కనీ, 3 కలిపి అయితే ఒకే దగ్గర ఉన్నాయి అనమాట. అదంతా మా అత్త నేరేషన్ అనమాట. వీడియో తీసేటప్పుడు చెప్తూ ఉంది. ఇది వచ్చి బాల్కనీ వ్యూ అనమాట. చాలా బాగుంది. మార్నింగ్ పూట అయితే ఇలా ఉంది. మార్నింగ్ పూట ఎక్కువ బాగుంది నైట్ కన్నా. కొండ మీద కదా, ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ రైస్ అండ్ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. వ్రతానికి రెడీ అయిపోయాము. మా వాడికి బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. సో అన్నవరం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వ్రతం అయితే చేయించుకుంటారు ఫ్యామిలీస్ అందరూ. కానీ ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు ఎవరైనా వ్రతం చేయించుకునే ప్లాన్ లేని వాళ్ళు నైట్ టైం రష్ అనేది ఉండకుండా నైట్ 9కి గుడి కట్టేస్తారనమాట. మీరు 8కి వెళ్ళారు అనుకోండి, అసలు విఐపి దర్శనం అనమాట. దేవుడితో మీతో డైరెక్ట్ లింకింగ్ చేసుకోవచ్చు, ఏం కావాలన్నా అని డైరెక్ట్ లింకింగ్ చేసుకోవచ్చు. అస్సలు జనాలు ఉంటారు. మ్యాక్స్ ఉంటే 50 మెంబర్స్ ఉంటారు అంతే. మీరు 7:30 8కి వెళ్ళారనుకోండి, 9 లోపు గుడి కట్టేస్తారు. లాస్ట్ దర్శనం మీద అయింది. అస్సలు రష్ ఉండదు, కంఫర్ట్గా చేసుకోవచ్చు, దేవుడితో డీలింగ్ చేసుకోవచ్చు అదనమాట. మేము నిన్న వెళ్ళాము అండ్ ఇప్పుడు మళ్ళీ వ్రతానికి వెళ్తున్నాం. వ్రతం నుంచి మళ్ళీ ఇంకోసారి దర్శనం అవుతాం మళ్ళీ అదనమాట. ఇదిగోండి గుడి, లోపలికి వెళ్తే పాపం ఎవరికో పెళ్ళి వద్దని చెప్దామా? వద్దు. ఇదిగోండి ఇదే వ్రతం జరిగే కంపార్ట్మెంట్ అనమాట. అందరికి గ్రూప్ గా ఒకేసారి జరుపుతారు. ఇది ఇక్కడ టికెట్ వచ్చేసి 350 ఎంతో పడింది. వ్రతం అయితే బాగా జరిగింది. లాస్ట్ లో ఒక టికెట్ కి ఒక ప్రసాదం అయితే ఇస్తారనమాట. మనం పొద్దున్నే ఖాళీ కడుపుతో వస్తాం కదా, తెగ ఆకలేసేస్తుంది నాకైతే. గబగబ లాగిచ్చేసాను నేను.
ఈ ప్రసాదం ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. ఇక వ్రతం అయిపోయినాక దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఫోన్స్ ఇక్కడ డిపాజిట్ చేసేసి కలెక్ట్ చేసుకోవాలి దర్శనం అయిన తర్వాత. ప్రసాదాలు అయితే అక్కడ ఇస్తారనమాట. ఏ ప్రసాదమైనా 20 రూపీసే. దర్శనం అయిపోయి ప్రసాదాలన్నీ తీసేసుకున్న తర్వాత శ్రీవారి అన్నదానానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడికి వస్తే ఒక్కసారైనా తినాలి దేవుడి ప్రసాదం. ఇది కూడా తిరుపతిలో ఈ మధ్య పాడైపోయిందిలే, కానీ అన్నవరంలో మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అన్నీ వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సాంబార్ గురించి తెలిసిందే కానీ నా ఫేవరెట్ అనమాట. చాలా బాగుంది నిజంగా. ఎండలు మాత్రం బాగా అరిపిస్తున్నాయి. ఇక్కడ అంతా గోదావరి లేసండి, భలే సరదాగా ఉంది తినాలంటే తినడానికి. అది జనాలు మరీ ఎక్కువ ఏం లేరు, అలాగే అసలు తక్కువ కూడా లేరు, వస్తారు ఉన్నారు అన్నమాట. ఈరోజు ఈ వీడియో అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. Very long train journey of 5 hours.